దక్షిణ మధ్య రైల్వేలో జరిగిన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ భారీ మెజార్టీతో విజయ డంక మోగించింది. యూనియన్ భారీ విజయంతో యూనియన్ నాయకులు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణంలో టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జోనల్ కార్యదర్శి డిఎస్ శంకర్రావు మాట్లాడుతూ సికింద్రాబాద్ జోనల్ మొత్తం యూనియన్ పూర్తి మెజార్టీతో ఉందన్నారు. ఈ సందర్భంగా యూనియన్కు ఓటు వేసిన ప్రతి ఒక్క కార్మికుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు హక్కుల సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. బెల్లంపల్లి బ్రాంచ్లో సైతం యూనియన్ చేసిన కృషి వల్లనే కార్మికులు ఎక్కువ మేరకు యూనియన్కు ఓటు వేసి విజయాన్ని అందజేశారని తెలిపారు. యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ యాక్టివ్ సభ్యులు మహిళా యూత్ సభ్యులు కృషి మూలంగానే బెల్లంపల్లి బ్రాంచ్లో అధిక ఓట్లు సాధించడం సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, సాంబశివుడు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామ్రేడ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు సికింద్రాబాద్ డివిజన్లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క రైల్వే కార్మికునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గెలుపుకు కారణమైనటువంటి అందరూ డివిజనల్ ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా సెక్రటరీస్, చైర్మన్స్, ఆఫీస్ బేరర్స్, యూత్ అండ్ ఉమెన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా రాత్రి బావులు కూడా కష్టపడి ఈ జెండాని గెలిపించడం కోసం, ఓటర్లను చైతన్యవంతం చేయడం కోసం, మరి వాళ్ళు పర్సనల్ టైం కావచ్చు, వాళ్ళ ఓన్ లీవ్లు కానీ పెట్టుకొని పనిచేశారు. వారందరికీ కూడా పేరున సికింద్రాబాద్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో నమ్మకంతో ఈరోజు ఎర్ర జెండాని గెలిపించినటువంటి ప్రతి రైల్వే కార్మికులు కూడా ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని కూడా నిలుపుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా రైల్వే కార్మికుల యొక్క మరి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయడంలో ఎర్ర జెండా ముందుంటుందని మరి మీ అందరి తరఫున కూడా మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారింది. మన గీజగొండ మండలం ఏదైతే పరకాల నియోజకవర్గంలోని మనగొండ శివార్లో ఉన్నటువంటి గట్టు కింద పెళ్లిలో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక గోశాలను రాజరాజేశ్వరి సొసైటీ కింద ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడటానికి కోడలను సమర్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని 60 కోడలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు. ఇక్కడికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత కలదో, భక్తులు ఎంతో ప్రేమతో దేవుని మీద భక్తితో తమ కోరిక తీరిస్తే కోడెను మొక్కుతా అని ఒక నానుడు ఉంది అక్కడ వేమలవాడలో. కోరికలు తీర్చే దేవుడా మా కోడనిస్తామని అలాంటి కోడెలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడలు ఎక్కువైనాయని రైతులకు, ఎవరైతే రైతులు ప్రేమతో పెంచుతామనుకున్న రైతులకు ఇవ్వమని ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెట్టాలని చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది. ఇది ఒక్కటి కాదు, దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ 6 నెలలు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకొని ఈ ఎన్ని లేగలు ఈ కలేబరాలకు తలెత్తబడుతున్నాయో వీటి అన్ని నిగ్గుదీర్చాలి. లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైనది ప్రభుత్వం పైన, ఈ ఈవో అధికారుల పైన తిరగబడతాం. వెంటనే ఆ ఈవో గారిని సస్పెండ్ చేయాలి. గవర్నమెంటు జరిగిన దానికి